హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి మల్బరీ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవి అయితే ఒక టైప్ ఆఫ్ జార్జెట్ శారీస్ అండి. ఇప్పుడు మనకి లెహరియా జార్జెట్టు అవి ఎలాగో వైట్ క్లాత్ తెచ్చి మనకి డై చేసి ఎట్లా వేస్తారో అట్లాంటి జార్జెట్ అనమాట. దీనికి వచ్చేసరికి మనకి జరీ బార్డర్తో వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేసుకుంది కూడా అదే. నేనైతే వాష్ చేశానండి, 2 సార్లు వాష్ చేశానండి వేసుకొని. చాలా బాగుంటుందండి. ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం గంజి పెట్టి వస్తుంది, తర్వాత వాష్లో ఫాలింగ్ అవుతుందండి. ఇదొక టైప్ అండి. ఇది వీవింగ్లోనే బటర్ఫ్లైస్ వచ్చినాయండి. వీవింగ్ అంటే ఇది జరీ బూటీస్ ఉంటాయి అనమాట బటర్ఫ్లై తోటి. ఇదొక టైపు జార్జెట్ క్లాత్ అండి. ఇక 2 వెరైటీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్లు మాకు ఎంతో ఉపయోగపడతాయండి. లైక్ చేస్తున్న వారందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇక శారీ చూసేద్దామండి. ఇదొక టైపు జార్జెట్ అండి. మల్బరీ సిల్క్ అది మళ్ళీ చూపిస్తాను లాస్ట్న. ఇవి వచ్చేసరికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలానే ఉంటుందండి. ఇదంతా బటర్ఫ్లై వీవింగ్ ఉంటుందండి. జరీ వీవింగే, మొత్తం జరీతోటే వీవ్ అయి ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇట్లాగే ఈ వీవింగ్ బుటీస్ తోటి బ్లౌజ్ ఉంటుందండి. ఇలాగా అంటే ఇట్లా తిరగదిప్పి కుట్టారనమాట. ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి మనకు బటర్ఫ్లై హ్యాండ్స్కి పెద్ద బార్డరే కింద వస్తుందండి. ఇలాగా శారీలో ఎలా అయితే ఉంటుందో మనకి సేమ్ బ్లౌజ్ కూడా, పళ్ళు ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుందండి. ఎందుకంటే కాంట్రాస్ట్ కదా ఇది అన్నమాట. మంచి ఎల్లో కలర్ అండి. ఇది ఎల్లో కలర్. ఇది శారీ వచ్చేసరికి శారీస్ కూడా లెంత్ విత్ రెండు బాగుంటాయండి. ఇది కూడా సేమ్ ఇప్పుడు మల్బరీ చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను వేసుకున్న శారీ అంటే ఆ క్లాత్ సేమేనండి. కాకపోతే వీవింగ్ బుట్టీస్ వస్తాయి అన్నమాట. శారీలోనే మనకు వీవింగ్ బుట్టీస్ వస్తాయి. చాలా బాగుంటుందండి. క్లాత్ కూడా మనం వాష్ చేసుకోవచ్చు. బాగా చాలా బాగుంటుంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇదండి శారీ ప్రైస్ వచ్చేసరికి 2100 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది రివర్స్ కాంబినేషన్ అండి. అది ఎల్లోకి కాఫీ బ్రౌన్ కదా. ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్కి ఎల్లో అనమాట. అంటే రివర్స్ కాంబినేషన్ అనమాట. ఇది ఎల్లో బ్లౌజే వస్తుందండి. సేమ్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఇంకేమి డైయింగ్ ఉండదు. ఇది ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. బ్లౌజ్కి కూడా సేమ్ శారీ అంటే ఇట్లా వచ్చిందండి. దీనికి పై ఇట్లా వేసారనమాట. ఇది పైకి వచ్చేసరికి మనకి ఇట్లా వేసారండి. అంటే ఇది రివర్స్, అటు చిన్నవి వచ్చినాయి, ఇటు పెద్దది వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది శారీ. కింద వచ్చేసరికి మనకి అట్లా బార్డర్ వస్తుంది అనమాట. ఇది శారీ ప్రైస్ 2100 అండి. మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇదొకటి మంచి పింక్ కలర్కి ఇది లైట్ గోల్డ్ కలర్ అండి. ఇది ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషను. బ్లౌజ్ కూడా సేమ్ మీకు ఇలానే ఉంటుందండి. మీకు బ్లౌజు సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇట్లా అంటే రివర్స్ కుట్టారండి. ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. డై బటర్ఫ్లైస్ ఇది ఇట్లా రివర్స్గా మడతేసారండి. అందుకనే చూపించలేకపోతున్నాను. ఇది ఇట్లా ఉంటుందండి బ్లౌజు. ప్రతి దానికి కూడా ఇట్లానే బ్లౌజ్ ఉంటుంది. ఇట్లా బ్లౌజు, ఇది బ్లౌజు, ఇది శారీ పై కిందే అంటే పింక్ ఉంటుందండి. పైన వచ్చేసరికి మనకు మామూలుగా ఇట్లా ఒక సింగిల్ కలరే ఉంటుంది. కింద వచ్చేసరికి మనకు పింక్ వస్తుంది. ఇది శారీ ప్రైస్ 2100. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది శనగపిండి కలర్కి ఇది వచ్చేసరికి మనకి ఇలాంటి మెరూన్ కూడా కాదండి. ఇది ఒకలాంటి కలర్ అనమాట. చాలా హైట్ ఉంటాయండి. హైట్ మాత్రం చాలా హైట్ ఉంటాయి, విత్ ఉంటాయి, లెంత్ ఉంటాయండి. ఇది స్కర్ట్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇది కలరు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు కొంచెం లైట్ వచ్చిందండి. అంటే బోర్డర్ మీద ఇది సపరేట్గా డై చేస్తారు కదా, కొంచెం లైట్గా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీనిలో కుట్టి లేదనమాట. బ్లౌజు ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది శారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఎల్లో కలర్కి మనకి వైలెట్ కలర్ అండి. ఇది మంచి వైలెట్ కలరు అనమాట.
ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలానే ఉంటుందండి, సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా, సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి స్కర్ట్ బార్డరేనండి. స్కర్ట్ బార్డర్ ఇలా వస్తుంది. మంచి అంటే ఇది మరీ డార్క్ మెరూన్ కూడా కాదండి, ఒకలాంటి కలర్ అనమాట. ఇట్లా ఉంటుంది. అట్లా అది బార్డర్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ ఇలా వస్తుంది మనకి. ఇది ఒక జార్జెట్ అండి. ఇది లెహరియా జార్జెట్ టైప్లో అదొక జార్జెట్ క్లాత్. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకు. బార్డర్లో ఏదైతే ఉందో కలరో అది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలాగా. ఇది ఒక మంచి పింక్ కలర్ అండి. పింక్ కలర్కి ఇది వైలెట్ బ్లాక్ అంటే కలిసినట్టు ఉంది. డార్క్ కలర్ అండి, బ్లాక్ అయితే కాదు, బ్లూ కలర్ అండి, డార్క్ బ్లూ అనుకుంటా. వెనక చూస్తేనేమో బ్లాక్గా ఉంది, కాకపోతే బ్లాక్ కాదండి. ఇట్లా ఉంటే బ్లాకేనేమో, డార్క్ బ్లూ అండి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనపడుతుంది కదా, బ్లూయే, డార్క్ బ్లూ కలర్ ఇలా ఉంటుంది. బ్లూ కలర్ బ్లౌజే వస్తుందండి దీనికి కూడా మనకి. ఇది మంచి పింక్ కలర్ అన్నమాట. ఇది పింక్. ఇది ఒకటండి మంచి బాటిల్ గ్రీన్కి ఎల్లో అండి. బాటిల్ గ్రీన్కి ఎల్లో అన్నీ మనకి కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి, కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయండి. ఇది ఒక కలర్ కాంబినేషను. ఇదండి శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది డై చేస్తాం కదండి, కొంచెం ఇక్కడ అయితే గ్రీన్ కలర్ అంటిందండి లైట్గా. ఇక్కడ చూసుకోండి, కొంచెం గ్రీన్ కలర్ అయితే అక్కడ డై అంటింది. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసరికి మంచి మల్బారీ సిల్క్ అండి, మనం ఎప్పుడు పెట్టేదండి. ఇవి వచ్చేసరికి చిన్న జరీ బార్డర్ ఇట్లా వస్తుంది. ఇది కాఫీ బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్ కలరు ఎల్లో అండి. ఇది బ్లౌజ్ అండి. వీటికైతే క్లియర్గా చక్కగా పెట్టారండి బ్లౌజులు. మడతలు అవి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట, అందుకని ఇది బ్లౌజ్ అండి. చక్కగా బ్లౌజ్ కూడా చాలా స్టిచ్చింగ్ చేయించుకున్న చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా. ఇది శారీ అండి. మంచి ఎల్లో కలర్ అయితే చాలామంది అడుగుతున్నారండి. ఇది ఎల్లోలో అయితే 2-3 కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చినాయి, చూసుకోండి బాగుంటుంది. ఇదండి శారీ. ఇది మంచి బ్లూ కలర్కి పింక్ అండి, మంచి బ్లూ కలర్కి పింక్ అనమాట. ఇది పింక్, ఇది పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇలాగా మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, పింక్ బ్లౌజు. ఇది మంచి బ్లూ కలర్ అండి, బ్లాక్ లాగా కనపడుతుందేమో కానీ డార్క్ బ్లూ కలర్కి మంచి పింక్ కలర్ అన్నమాట. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. శారీస్ నచ్చినట్టు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి అదే బ్లౌజ్ వస్తుంది. ఇది సీ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంటాయి. ఎంత పొడవు ఉన్నాయో చూడండి శారీస్ అయితే మాత్రం, చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి అన్నమాట, అంత పొడవు ఉంటాయి శారీస్ మాత్రం. ఇవైతే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, ఎవరు మిస్ చేసుకోవకండి. కావాల్సిన అంటే వీటి కోసం ఎదురు చూసేవాళ్ళు అయితే ఎవరు మిస్ అవ్వకండి. ఇది మంచి వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి. హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఇట్లా నీట్గా మంచి ఆరెంజ్ కలరు వైలెట్ కలర్ అండి, ఆరెంజ్ కలరు వైలెట్ కలర్ సేమ్ కాంబినేషనే. ఇది కొంచెం డిజైన్ మారుతుందండి. కాంబినేషన్ వచ్చేసరికి సేమే, మనకి పళ్ళులో డిజైన్ మారుతుంది, శారీలో కూడా డిజైన్ మారుతుంది. ఇది వచ్చేసరికి మాకు బ్లౌజ్ అండి. మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగా డార్క్గా చాలా బాగుంది. ఇట్లా ఉంటుందండి శారీ వచ్చేసరికి మనకి, ఇట్లా ఉంటుంది డిజైన్. ఇది డిజైన్ వచ్చేసరికి ఇది ఇట్లా వచ్చిందండి. బార్డర్లో ఈ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. ఇందాక డిజైన్ చాలా బాగుంది, ఇది బాగుంది, రెండు బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ సేమే, గ్రీన్ కలర్ అండి. ఇది బార్డర్ మారుతుందండి, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. ఇది కొంచెం పెద్ద బార్డర్లా ఉంది వాటికంటే, ఇదొక బార్డర్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. బ్లౌజు ఇది పళ్ళు బ్రౌన్, ఇది వైన్ కలర్లా ఉందండి, బ్రౌను ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. ఇది పెద్ద బార్డర్ వచ్చిందండి, కొంచెం చూసుకొని తీసుకోండి. మంచి కలర్ కాంబినేషన్ అండి.
ఇది చాలా బాగుంది, మంచి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజు. ఇది వర్లీ డిజైన్ తోటి వస్తుందండి, వర్లీ ప్రింట్ వస్తుంది అనమాట శారీకి. ఇలా ఉంటుంది శారీ. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుందండి శారీ. ఇది లైట్ కలర్స్లో మంచి షైన్ ఉంటుందండి శారీ. కొంచెం డార్క్ కలర్లో మనకి అర్థం కాదనమాట, మంచి షైన్ ఉంటుంది లైట్ కలర్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి సేమ్ కాంబినేషనేనండి. ఇది డిజైన్ మారుతుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా ఈ డిజైన్ వస్తుంది అనమాట, క్రేపర్ డిజైన్ టైప్ ఇట్లా వస్తుంది. దానికి అది బాగుంది, దీనికి ఇది బాగుందండి. ఇది వచ్చేసరికి ఆరెంజ్కి లైట్ కలర్ అండి, ఆరెంజ్కి రివర్స్ కాంబినేషను, ఆరెంజ్కి లైట్ కలర్. ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ అండి, చక్కగా ఉంటుంది, బ్లౌజ్ కూడా బాగుంది. ప్రింట్ కూడా చాలా బాగుందండి, ప్రింట్ కూడా అందంగా ఉంది. ఇది చాలా మంచి ఆరెంజ్ కలర్, చాలా మంచి షైన్తో ఉందన్నమాట. ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్లూకి ఆరెంజ్ అనమాట, బ్లూకు ఆరెంజ్. ఇది బ్లూ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. బ్లౌజ్ ఆరెంజ్ కలరు, మంచి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, మంచి షైన్ ఉంది ఈ సారీ కూడా. సేమ్ కలరేనండి, ఈ బ్లాక్స్ మారుతాయి అన్నమాట. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది కొంచెం బ్లాక్ మారిందనమాట. కలర్ కాంబినేషన్స్ సేమే. ఇది బాగుందండి, ఇలా ఉంటుంది సార్. ఇది మంచి పింక్ కలర్కి బ్లూ అండి, బ్లూ. ఇది పళ్ళు, బ్లౌజు, బ్లౌజ్. ఇది ఇటు రివర్స్ ఉందండి, ఇట్లా ప్రింట్ వచ్చేసరికి మనకు రివర్స్ ఉంది ఇలా బ్లౌజ్. కొంచెం ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి డిజైన్ ఇలా ఉందండి, ఇట్లా ఉంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్రౌన్ కలర్కి ఎల్లో అండి, బ్రౌన్ కలర్కి ఎల్లో. ఇది పళ్ళు, ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగా. మంచి ప్రింట్ బాగుందండి, డిజైన్ బాగుంది. అన్నీ బాగున్నాయండి ఈరోజు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, మంచి డార్క్ స్నఫ్ లాగా వచ్చింది, మెరూన్ స్నఫ్ లాగా బాగుంది. ఇది వచ్చేసరికి మెరూన్కి ఎల్లో అండి, మెరూన్కి ఎల్లో. ఎల్లో పళ్ళు, ఎల్లో బ్లౌజ్, బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగా. మెరూన్కి ఎల్లో, అది స్నఫ్కి ఎల్లో. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి శారీ. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి, డిజైన్ మారుతుంది అనమాట. ఇది పళ్ళు, పళ్ళు చిన్న డిజైన్ వచ్చింది, పళ్ళు ఇట్లా పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ డిజైన్ వచ్చేసరికి మీకు శారీ డిజైన్ ఇలా ఉంటుందండి, ఇలా డిజైన్ ఎలా ఉంటుంది, చిన్న డిజైన్ వచ్చి చక్కగా ఇలా ఉంది. ఇది మంచి ఎల్లో కలర్కి మెరూన్ అండి, ఎల్లోకి మెరూన్. మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజు, ఇది శారీ. ఇది ఒకటండి, పింక్కి బ్లూ, డార్క్ బ్లూ, పింక్ బ్లూ. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, బ్లూ బ్లౌజ్, బ్లౌజ్. ఇదొక డిజైన్ అండి, ఇదొక డిజైన్ అన్నమాట.
టూ సైడ్ డిజైన్ అంటే కొంచెం ఇక్కడ ఒక బార్డర్ వేసారు, ఇక్కడ జరీ, ఇక్కడ బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్ వల్లి ప్రింట్ లాగా ఉంది సేమ్. అంటే బాగుంది, ఇలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంది. ఇది ఒక కలర్ అండి, ఇది పెద్ద బార్డర్ వస్తుందండి. ఇది బ్లూ, డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి బార్డర్ మారుతుందండి, బార్డర్ మారిందన్నమాట, పెద్ద బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది స్నఫ్ కలర్కి మంచి గ్రీన్ కలర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు గ్రీన్ వస్తుందండి. ఇది గ్రీన్కి ఇలా బార్డర్ వస్తుంది ఇలాగా. ఇది ప్రింట్ అండి, ప్రింట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది గ్రీన్కి బ్లూ అండి, రాయల్ బ్లూ కలర్, గ్రీను బ్లూ, రాయల్ బ్లూ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ రాయల్ బ్లూ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొత్త కలర్ కాంబినేషన్. ఈ శారీ ఇది ఒకటండి, స్నఫ్ కలర్కి ఇది ఒక పేస్టల్ కలర్ డిజైన్. ఇది ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ బాగుంది, ప్రింట్. గచ్చకాయ కలర్ అన్నమాట. ఇది చిన్న సింపుల్ ప్రింట్ అండి. ఇదొక కలర్ అండి, సేమ్ అదే గచ్చకాయ కలర్కి పింక్ అన్నమాట, పింక్ ఇలా వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంది. ఇది కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ అండి, ఇది పెద్ద బార్డర్ అండి, కాకపోతే మనకి పింక్లో బార్డర్ కలిసిపోయినట్టు ఉందండి. బార్డర్ అంటే షైన్ కనపడతల్లా, పింక్ కలర్ కలిసిపోయినట్టుంది. పెద్ద బార్డర్ అనమాట ఇది. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది బ్లౌజు. బార్డరు డిఫరెంట్గా కనపడతలేదండి, కొంచెం అంటే కలిసిపోయినట్టుంది అనమాట బార్డర్. పెద్ద బార్డరే కాకపోతే కలిసిపోయిందండి. కలర్ కాంబినేషన్ బాగుంది. బార్డర్ వచ్చేసరికి మనకి జరీ కలిసిపోయింది పింక్లో. ఇప్పుడు నేను వేసుకుంది కూడా జరీ కలిసిపోయిందండి గ్రీన్లో, అట్లా ఉందన్నమాట. ఇది కూడా చూసారు కదండి. ఈరోజు మంచి మల్బారీ సిల్క్ శారీస్, జార్జెట్ అండి, ఇది ఒక టైపు జార్జెట్. ఇక ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.